గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి అస్సాన్స్ ఎక్స్ట్రడిషన్ టు యూఎస్ రిజెక్టెడ్ బై యూకే కోర్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటామో దానిలో మాట్లాడుకుంటాం. మీకు ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను వాట్ ఈస్ ద ఇష్యూ అని. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి ఒకసారి మాట్లాడతాను చూడండి అమ్మా. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు డైలీ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో చక్కగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏమొస్తుంది అంటే ఎవ్రీడే ఎడిటోరియల్స్ ఏవైతే దీనిలో మిస్ అవుతున్నాయో ఎడిటోరియల్స్ డీటెయిల్డ్గా చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏమొస్తుందంటే ఎంసీక్యూ సెషన్స్ అనేవి చేస్తామండి. ఏవైతే హిందూలో కవర్ అవ్వనటువంటివి ఏవైతే ఉంటాయో మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే గార్డియన్ కానీ బీబీసీ కానీ వీటి నుంచి మిగిలిన ఆన్లైన్ రిసోర్సెస్ కానీ నుంచి ఏమైనా కాన్సెప్ట్స్ నేను ఎంసీక్యూస్గా మార్చి వాటిని మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందమ్మా. దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్ కూడా ఎవ్రీ సండే జరుగుతుంది. ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది చేస్తాను. మీకు ఇన్ డీటెయిల్ అర్థమయ్యేలాగా ఎలా వాటి గురించి ఆలోచించాలి, వాటి వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా ఈ మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీడే మన యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉందో అది జరుగుతుందమ్మా. రైట్, మీరు ఒకవేళ జాయిన్ అయితే మాకు ఒక యాప్ యాక్సెస్ ఇస్తాం మేము. దానిలో కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎవ్రీడే పెట్టడం అనేది జరుగుతుంది. మీరు ఆ టెస్ట్ రాసి మీరు ఎక్కడ ఉన్నారు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో అని మీకు తెలియడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఈ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము అందిస్తున్నటువంటి కోర్స్. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అందిస్తున్నాము. బోత్ లైవ్ క్లాసెస్కి, రికార్డింగ్ క్లాసెస్కి, రికార్డెడ్ సెషన్స్కి మీకు ఫర్ ఎవర్ యాక్సెస్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందించడం అనేది జరుగుతుంది. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 8,000 రూపాయలు లైఫ్ టైం కండి. ఇది 8,000 ఒకేసారి కట్టక్కర్లేదమ్మా. నెలకు 2,000 చొప్పున చక్కగా 4 నెలల్లో కట్టుకోవచ్చు. 8,000 కాస్త ఎంత అవ్వబోతుంది అంటే 11వ తారీఖు నుంచి 10,000 అవబోతుంది. 8,000 10వ తారీఖు వరకే ఉంచుతున్నాము, 10,000 కాబోతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. అండ్ నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చుతున్నట్టయితే ఆంథ్రపాలజీ కూడా నేనే చెప్తాను. చక్కగా మన అమ్మ భాషలో తెలుగు భాషలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అలాగే బైలింగ్యువల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఈ ఆంథ్రపాలజీ ఎంత అంటే ఫీజు కేవలం 20,000 రూపీస్ అండి. కేవలం 20,000 రూపాయలు. మీకు 11వ తారీఖు నుంచి ఇది 25,000 కాబోతుంది. రైట్, చూడండి 20,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకు 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. ఆంథ్రపాలజీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్స్ ఆంథ్రపాలజీ. అండ్ మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను. మోడర్న్ హిస్టరీ మీరు జాయిన్ అవ్వాలన్నా చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎంత సార్ ఫీజు అంటే 3,000 రూపాయల ఫీజు. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. 11వ తారీఖు నుంచి ఈ 3,000 ఎంత అవ్వబోతుందంటే 5,000 అవ్వబోతుంది. సో 3,000కే చక్కగా జాయిన్ అవ్వండి. కథల రూపంలో చక్కగా నేర్చుకుందాం హిస్టరీని. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఒకటే ఎప్పుడు చెప్తాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అసలు ఒమ్ము కానివ్వకుండా చక్కగా డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, అయితే మన తాలూకా ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దామమ్మా. ఒకసారి జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొన్ని ప్రశ్నలకు అర్థాలు తెలియాలి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు తెలియాలి. ఒకటి ఏంటి అంటే మొదటి ప్రశ్న, జులియన్ అసాంజ్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అనేది మీకు తెలియాలి. ఈయన గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా చూడండి. హీఈజ్ ఏ ఆస్ట్రేలియన్ యుకెడోరియన్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండి. హీఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్. అండ్ ఇతని తాలూకా ఫేమస్ ఇదేంటి అంటే మీ అందరికీ తెలుసు, హీఈజ్ ఎన్ ఎడిటర్ ఆఫ్ వికీలీక్స్ ఏదైతే ఉంటుందో వికీలీక్స్కి ఈయన ఎడిటర్. వికీపీడియా వేరు, వికీలీక్స్ వేరమ్మా. ఓకేనా, దీన్ని ఈయన స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అసలు ఇంతకీ వికీలీక్స్ అంటే ఏంటి చూద్దాము, జాగ్రత్తగా వినండి.
వికీలీక్స్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఒక ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ పబ్లిషెస్ సమ్ సీక్రెట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. న్యూస్ లీక్స్ కానీ పెద్ద పెద్ద కంట్రీస్ గురించి విషయాలు కానీ ఇది చేయడం అనేది జరుగుతుంది. బట్ అంతవరకు ఓకే, కానీ ఇది ఒకసారి ఏం చేసిందంటే కాస్త దాటి మరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని లీక్ చేసింది. అంటే యూఎస్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇదేదైతే ఉంటుందో అది 2010లో యూఎస్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంటే యూఎస్ అనేది ఇరాక్ మీద ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో, బాగ్దాద్లో ఇరాక్లో ఉన్నటువంటి బాగ్దాద్ మీద ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో దానిలో కొంతమంది జర్నలిస్టులు చనిపోయారండి. ఆ మర్డర్ వీడియో ఏదైతే ఉంటుందో, ఆ ఎయిర్ స్ట్రైక్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని చూపించడం అనేది జరిగింది, దాన్ని లీక్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఆగారా అంటే ఇరాక్ వార్ లాగ్స్, దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ వార్ గురించి వీడియోస్, వీటన్నింటినీ లీక్ చేశారండి. దాంతోపాటు 2016లో వీళ్ళు ఏం చేశారు అంటే ఈమెయిల్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇంపార్టెంట్ ఈమెయిల్స్, సెన్సిటివ్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరిగింది. వీటిని రిలీజ్ చేయడం వల్ల ఇది ఎవరికి యాంటీగా రిలీజ్ చేశాడు అంటే హిలరీ క్లింటన్. 2016లో యుఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా హిలరీ క్లింటన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ డెమోక్రేట్లకు చెందినటువంటి హిలరీ క్లింటన్కి, రిపబ్లిక్ చెందినటువంటి ట్రంప్ అయితే రిపబ్లిక్కి చెందినటువంటి ట్రంప్ గెలుపొందడం అనేది జరిగింది కదా. మన తాలూకా యుఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నటువంటి క్లింటన్ ఎవరైతే ఉన్నారో హిలరీ క్లింటన్, ఆవిడికి ఎగెనెస్ట్గా ఈ లీక్స్ చేయడం అనేది జరిగింది. సో ఆవిడ క్యాంపెయిన్ మీద ఎఫెక్ట్ పడడం అనేది జరిగింది. సో మన తాలూకా యుఎస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చెప్పారు అంటే దీస్ ఈమెయిల్స్ లీక్ వెనక ఉన్నటువంటి కంట్రీ ఏంటి అంటే రష్యా అని చెప్పారండి. బట్ వికీలీక్స్కి ఇన్వెస్టిగేట్ చేస్తే వికీలీక్స్ లేదు రష్యా ఏం లేదు, మా సోర్సెస్ ద్వారా మాకు వచ్చింది అని చెప్పడం అనేది, ఏ కంట్రీ రష్యానే కాదు ఏ కంట్రీ కూడా దీని వెనక లేదు అని చెప్పి వికీలీక్స్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే చూడండి, ఎప్పుడైతే ఇది రిలీజ్ చేశారో ఈమెయిల్స్ ఇవన్నీ, మీకు అప్పటి నుంచి యూఎస్ అనేది మన తాలూకా వికీలీక్స్ ఏదైతే ఉందో వికీలీక్స్ వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అనేది మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అయితే ఈ వికీలీక్స్ హెడ్ అయినటువంటి మన తాలూకా జూలియన్ అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్వీడన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, స్వీడన్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో, స్వీడిష్ జ్యుడిషియరీ, వీరు సెక్షువల్ అసాల్ట్ ఛార్జెస్ మీద ఇతని మీద కేసు బుక్ చేయడం అనేది జరిగింది. కొంతమంది అమ్మాయిల మీద రేపుకు పాల్పడ్డాడు అని చెప్పి కొన్ని ఇది చేయడం అనేది జరిగింది. కేసు బుక్ చేశారు. కేసులో ఈయన బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ తీసుకొని యూకేలో ఉంటున్నాడు, లండన్లో ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది అంటే స్వీడిష్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ ఛార్జెస్ మీద అతన్ని వాళ్ళకి అప్పగించాలి అని చెప్పి యూకేకి అడిగింది. లండన్లో ఉన్నాడు కదా, అడిగితే ఇతను ఏం బయటపడ్డాడు, నేను ఇప్పుడు ప్రజెంట్ యూకేలో ఉన్నాడు కదా ఆయన, యూకే అనేది స్వీడన్కి అప్పగించింది అనుకోండి, స్వీడన్ ఏం చేస్తుంది ఫైనల్గా నన్ను యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏకి అప్పగిస్తుంది. యుఎస్ఏకి అప్పగిస్తే యుఎస్ఏలో నా మీద ఉన్నటువంటి ఛార్జెస్ ఎక్కువ. ఐ హ్యావ్ స్టోలెన్ సమ్ ఏవైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను దొంగలించాను. సో యుఎస్ అనేది నాకు ఏం చేస్తుంది, యుఎస్ విల్ ప్రాసిక్యూట్ మీ, యుఎస్ విల్ నన్ను ఉరేసేటటువంటి అవకాశం ఉంది, నన్ను శిక్షించి ఆఖరికి ఉరి శిక్ష కూడా దారి తీసేటటువంటి అవకాశం ఉంది. సో అందుకోసమని ఈయన ఏం చేశాడు, లండన్లో ఉన్నటువంటి ఈయన యూకేలో లండన్లో ఉన్నాడు కదా, ఈయన తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే యుకెడార్ ఏదైతే ఉంటుందో, యుకెడార్ ఎంబసీ ఏదైతే ఉంటుందో యుకెడార్ ఎంబసీ దగ్గరికి వెళ్ళి హీ సీక్ పొలిటికల్ అసైలం, ఆశ్రయం పొందాలి అనుకున్నాడండి. పొలిటికల్ అసైలం ఏదైతే ఉంటుందో దాన్ని పొందాలనుకున్నాడు. దానికి మన తాలూకు యుకెడార్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎస్ చెప్పడం అనేది జరిగింది. సో యుకెడార్ ఎంబసీలో ఈయన పొలిటికల్ అసైలం తీసుకుంటున్నాడు. చూడండి, సెక్షువల్ అసాల్ట్ ఛార్జెస్ మీద ఇది ఎంబసీ అనుకోండి. ఈ ఎంబసీలో సపోజ్ దిస్ ఈజ్ ఎంబసీ, ఈ ఎంబసీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎంబసీ తాలూకా స్టాఫ్తో పాటు ఒక ఆఫీస్ని బెడ్రూమ్గా మార్చి ఎవరికి ఇచ్చారు, మన తాలూకా ఇతను వికీలీక్స్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో జూలియన్ అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది. బయట ఎవరున్నారు అంటే యూకే పోలీస్ వెయిట్ చేస్తున్నారు, బికాజ్ టు అరెస్ట్ హిమ్,
ఎందుకు? ఈయన బెయిల్ తీసుకున్నాడు. బెయిల్ అంటే అర్థం ఏంటి? ఫ్రీ అవినట్టు కాదు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్కి రావాలి. బట్ ఇతను వస్తున్నాడా? లోపల అసైలం తీసుకుంటూ ఉన్నాడు. అసైలం తీసుకుంటున్నప్పుడు మరి యూకే పోలీసులు లోపలికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే చెయ్యకూడదండి. ఇది చెయ్యకూడదు అని చెప్పేటటువంటి ఏది చెప్తుంది అంటే చూడండి, మనకి వియన్నా కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో వియన్నా కన్వెన్షన్ చెప్పడం అనేది జరుగుతుంది. యుకెడార్ అనే తన అసైలం ఇచ్చినంత వరకు ఇతన్ని వీళ్ళు అరెస్టు చేయడానికి వీల్లేదు అని చేయడం అనేది జరిగింది. మరి ఇతను ఈ మన తాలూకు అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంబసీలో చక్కగా ఉండొచ్చు కదా. ఆయన చాలా ఆ స్టాఫ్కి హెరాస్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో ఇబ్బందికరంగా మాట్లాడడం కానీ, లేకపోతే క్లీన్గా రూమ్ ఉంచుకోపోవడం కానీ, చాలా ఎంబసీలో ఫుట్బాల్ ఆడడం కానీ ఇలాంటి పనులు చేసేవాడంట. వీళ్ళు ఎంతసార్లు వద్దండి అలా చేయొద్దన్నా ఈయన చేస్తూనే ఉండేవాడంట. సో లాస్ట్కి పేషెన్స్ అనేది కోల్పోయినటువంటి యుకెడార్ ఎంబసీ మేము ఇతనికి మరి అసైలం కల్పించట్లేదు అని చెప్పి 2019లో చెప్పడం అనేది జరిగింది. 2019లో చెప్పడం అనేది జరిగింది. మెయిన్ కారణం ఏంటి అంటే యుకెడార్లోని గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది. 2017లో గవర్నమెంట్ చేంజ్ అయింది. ఈ కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈయనకి మన తాలూకు అసాంజ్కి పడట్లేదు. దట్ ఈస్ ద రీజన్ వై 2019లో మేము అసైలం కల్పించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. సో అసైలం కల్పించట్లేదు అని చెప్పడం వల్ల యూకే పోలీసులు ఎంబసీలోకి వెళ్ళారు. ఎంబసీలోకి వెళ్ళి మన తాలూకు అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఈయన బయటకు తీసుకొచ్చి ఈయన కటకటాల పాలు చేయడం, అరెస్ట్ చేయడం అనేది జరిగిందండి. అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈయన ఎవరు దీనిలో ఉన్నారు? యూకే దీనిలో ఉన్నారు. బెయిల్ అనేది బ్రీచ్ చేసినందుకు ఈయనకి 45 వీక్స్ ఇతనికి ఏం చేశారు? జైలు శిక్ష విధించడం అనేది జరిగింది. 45 వారాల పాటు జైలు శిక్ష విధించారు. అయితే రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ యుఎస్ అనేది దీనిలోకి వచ్చింది. యుఎస్ అనేది ఏం చేస్తుంది? మన తాలూకా యూకే గవర్నమెంట్కి ఏం చెప్తుంది? ఇతను ఎవరైతే ఉన్నారో, అసాంజ్ ఎవరైతే ఉన్నారో అతన్ని మా దగ్గరికి పంపించండి, ఎక్స్ట్రాడిషన్ అనేది చెయ్యండి అని చెప్పడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ దిస్ ఎక్స్ట్రాడిషన్ అంటే చూడండి, ఇదే ఎగ్జాంపుల్తో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యుఎస్ ఉంది, రైట్, ఇక్కడ పాకిస్తాన్ ఉందనుకోండి. సపోజ్ మనకి పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో ఒక తీవ్రవాది ఉన్నారు, ఒక టెర్రరిస్ట్ ఉన్నారు. ఇతను యుఎస్ వెళ్లకుండా హీ ప్లాన్డ్ అన్ అటాక్ ఇన్ యుఎస్లో ఒక అటాక్ అనేది ప్లాన్ చేశాడు. అటాక్ అనేది అయిపోయింది, పాపం చాలామంది నష్టపోయారు. యుఎస్ అనేది ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే దీని తాలూకా మాస్టర్ మైండ్, దీని తాలూకా ప్రధాన సూత్రధారి ఈ వ్యక్తి అని తెలిసింది. ఈ వ్యక్తి అని తెలిస్తే యుఎస్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి అడుగుతుంది అతను అప్పగించండి అని. పాకిస్తాన్ అప్పగించాలా వద్దా అంటే పాకిస్తాన్కి యుఎస్కి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ జరిగింది అనుకోండి, అప్పుడు తప్పకుండా అప్పగించాలి. లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ యొక్క ఇష్టం ఇతను అప్పగించాలా లేదా అని. దిస్ ఈజ్ వాట్ ఎక్స్ట్రాడిషన్ అంటాం. సో ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చి యుఎస్కి తీసుకొచ్చి యుఎస్ యొక్క న్యాయస్థానాల్లో ఇతనికి దోషిగా నిల్చోబెట్టి అతని మీద విచారణ జరిపి అతని మీద ట్రయల్ అనేది జరిపి లాస్ట్గా అతను తప్పు చేస్తే అతనికి జైలుకి పంపించడం అనేది జరుగుతుంది. అండర్ యుఎస్ లాస్ అండర్లో జైలుకి పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎక్స్ట్రాడిషన్. సో యుఎస్ ఏం చేస్తుంది? వాళ్ళ తాలూకా డిఫెన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ దొంగలించాడు కదా, యూకేకి అడుగుతుందండి, మన తాలూకు ఎక్స్ట్రాడిషన్ దీని ద్వారా అతన్ని పంపించండి అని అడగడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఏం జరుగుతుంది అంటే మన యూకే అనేది రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే యూకే కోర్ట్ అనేది దానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే యూఎస్ యొక్క జైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కండిషన్, అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. దట్ మే ప్రాంప్ట్ ఆర్ అసాంజ్, మన అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఆయన సూసైడ్ చేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి అది దారి తీయొచ్చు అని చెప్పి యూకే చెప్పడం అనేది జరుగుతుంది. యూకే కోర్ట్ అనేది రీసెంట్గా కోర్టులో చిన్న జడ్జి అనేది ఒక ఆయన ఈ విషయం మీద తన తాలూకు తీర్పునివ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇంకొకటి నేర్చుకోవాలి ఏంటి అంటే వియన్నా కన్వెన్షన్ అంటే ఏంటో నేర్చుకోవాలి. జాగ్రత్తగా వినండి. వియన్నా కన్వెన్షన్ అనేది ఎప్పుడు అంటే 1964లో ఈ ట్రీటీ అనేది ఫోర్స్లోకి రావడం, ఎన్ఫోర్స్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ కేమ్ టు ఫోర్స్ ఇన్ 1964 అండ్ ఇది దేనికి అంటే ఇట్ లేస్ అవుట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. దౌత్యపరమైనటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇది ఏం చేస్తుంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది చేయడం అనేది జరుగుతుంది.
వేరియస్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో డిప్లొమాట్స్కి వేరియస్ ప్రివిలేజెస్, దౌత్యపరమైనటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడం కానీ, వాళ్ళకి వివిధ రకాలైనటువంటి ఇమ్యూనిటీ కానీ, దాంతోపాటు వాళ్ళకి రకాలైనటువంటి ప్రొవిజన్స్ కానీ, ప్రివిలేజెస్ కానీ కల్పించడం అనేది దీని తాలూకా లక్ష్యం. దీని ప్రకారంగా ఏంటి అంటే ఒక హోస్ట్ కంట్రీ ఏదైతే ఉంటుందో, సపోజ్ చెప్తాను నేను, ఇప్పుడు యూకే ఉంది. యూకేలో మన తాలూకా మన దగ్గర నుంచి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఇక్కడ దీనికి అంబాసిడర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. మన ఇండియన్ అంబాసిడర్ యూకేలో పనిచేస్తారు కదా, ఆయన పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, యూకే అనేది సపోజ్ ఒకవేళ ఈ అంబాసిడర్ యూకే యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది మన ఇండియాకి ఇది చేస్తున్నాడు అని చెప్పింది అనుకోండి, దెన్ యూకే అనేది డైరెక్ట్గా ఈ అంబాసిడర్ని ఇది చేయొచ్చా అంటే చేయకూడదు. బికాజ్ హీఈస్ ఏ డిప్లొమాట్. ఇతన్ని అరెస్ట్ చేయకూడదు. ఇతన్ని అరెస్ట్ చేయకుండా ఏం చేయాలి, దే షుడ్ డిక్లేర్ హిమ్ యాజ్, అతన్ని ఎలా అతన్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు అంటే పెర్సోనా నాన్ గ్రాటా. చూడండి, పెర్సోనా నాన్ గ్రాటా అనేటటువంటి డిక్లరేషన్తో చేయొచ్చు. హీ ఈజ్ అన్ అన్వెల్కమ్డ్ పర్సన్ అని అర్థం. ఇతను ఉండడం మాకు ఇష్టం లేదు అని అర్థం. సో అప్పుడు వెంటనే మన ఇండియా ఏం చేస్తుంది, కొంత టైం తీసుకొని ఇతన్ని వెనక్కి రప్పించడం అనేది జరుగుతుంది. ఒక వెనక్కి రప్పించకపోతే అప్పుడు యూకే డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. రైట్. సో ఈ రకమైన ఇమ్యూనిటీని అనేది అంబాసిడర్కి ఇచ్చారు. అరెస్ట్ వెంటనే అవ్వడండి బయట కంట్రీలో, అంత ఈజీ కాదు ఒక అంబాసిడర్ని, ఒక డిప్లొమాట్ని అరెస్ట్ చేయడం. బికాస్ త్రూ విచ్ కన్వెన్షన్, వియన్నా కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా. అర్థమైందా? సో మామూలుగా ఈ వియన్నా కన్వెన్షన్తో పాటు మీకు పొలిటికల్ అసైలం అని చెప్పి ఒక మాట మాడాం. వాట్ ఈస్ దిస్ పొలిటికల్ అసైలం అంటే ఆర్టికల్ 14 ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్తుందంటే ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు సీక్ అండ్ ఎంజాయ్ ఇన్ అదర్ కంట్రీస్ అసైలం. అదర్ కంట్రీస్ యొక్క ఆశ్రయమును పొందేటటువంటి హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. సో దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు రెఫ్యూజీస్ అండ్ 1967 ప్రోటోకాల్, ఇవన్నీ రెఫ్యూజీస్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. వీటన్నిటిని మనం చాలాసార్లు నేర్చుకున్నాం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. వీటి గురించి ఇంకా ఇన్డెప్త్ వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇక్కడ వరకు మీరు వియన్నా కన్వెన్షన్ వరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వెన్ యూ కంప్లీట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు ఒక హోలిస్టిక్ ఐడియా అనేది కంప్లీట్గా రావడం అనేది జరుగుతుందమ్మా. రైట్. సో మన తాలూకా జులియన్ అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఈ కన్వెన్షన్ ప్రకారం, హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారం యుకెడార్ యొక్క ఎంబసీ ఏదైతే ఉంటుందో దానికి ఇది అడగడం అనేది జరిగింది, అసైలం అడగడం జరిగింది. యుకెడార్ అనేది అసైలం తిరిగి ఇవ్వడం అనేది జరిగింది, ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది. మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో యూఎస్ ఏదైతే ఉందో, యూకే పోలీస్ ఎవరైతే ఉన్నారో అసైలం కల్పించడం వల్ల ఎంబసీ లోపలికి అడుగుపెట్టి అతను అరెస్ట్ చేయలేకపోయారు. ఎప్పుడైతే మన తాలూకా యుకెడార్ 2019లో ఇతనికి మేము అసైలం కల్పించట్లేదు అని చెప్పి బయటికి ఇది చేసిందో అప్పుడు ఏం జరిగింది, జాగ్రత్తగా ఆలోచించారు. అప్పుడు ఏం జరిగింది అంటే మన తాలూకు యూకే పోలీసులు ఇతను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు యూఎస్ వాళ్ళు యూకేకి మన తాలూకు అసాంజ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అప్పగించండి అని అడుగుతూ ఉన్నారు. అప్పగించండి అని అడుగుతూ ఉంటే మనకి ఇప్పుడు ఏం జరిగింది, యూకే అనేది ఏం చెప్పింది, లేదు మీ తాలూకా జైల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతని తాలూకా సూసైడ్కి దారితీయచ్చు. సో వీ వోంట్ పర్మిట్ ఇట్ మే బి ఎ పొలిటికల్ అరెస్ట్ అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మన తాలూకా యూకే కోర్ట్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రడిషన్. మీకు ఎక్స్ట్రడిషన్ అంటే ఏంటి, వియన్నా కన్వెన్షన్ ఎందుకు వచ్చింది, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిపీల్ లా పర్మిటింగ్ సీజర్ ఆఫ్ లైఫ్ స్టాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఈజీగా నేర్చుకోవచ్చు, జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. న్యూస్లో ఏమై ఇచ్చిందో మీకు తెలియాలంటే మీకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తెలియాలి. చూడండి, ఫస్ట్ మనకి ఏం జరిగింది అంటే 1960లో 1960లో ఒక లా పాస్ అవ్వడం అనేది జరిగింది, ఒక యాక్ట్ పాస్ అవ్వడం అనేది జరిగింది. అది ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ 1960. దీన్ని పాస్ చేయడం అనేది జరిగింది. దెన్ ఇన్ 2017లో ఈ యాక్ట్ను బేస్ చేసుకొని కొన్ని రూల్స్ రావడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ రూల్స్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్, కేర్
అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేస్ ప్రాపర్టీ యానిమల్స్ రూల్స్ 2017 తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో చాలా రూల్స్ తెచ్చారు, బట్ దీనిలో ఒక రూల్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం అనేది జరిగింది. దాని గురించే ఇది రావడం అనేది జరిగింది. దీనిలో ఒక రూల్ ఉంటుందమ్మా, ఒక లా ఉంటుంది, ఒక రూల్. అది ఏం చేస్తుంది అంటే చూడండి, అసలు ముందు ఇంతకీ ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, మనం పెంచుకునేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పెంచుకుంటున్నారో, మాస్టర్స్ ఎవరైతే ఉంటున్నారో, ఆ యానిమల్స్ మీద హింసకి పాల్పడకూడదు, క్రూయల్టీకి పాల్పడకూడదు, వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత, టు ప్రొటెక్ట్ దెమ్ ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ, ప్రొటెక్షన్ ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఈ దీనిలో ఏం తీసుకొచ్చారంటే, ఆ యాక్ట్ని బేస్ చేసుకొని కొన్ని రూల్స్ పెట్టడం అనేది జరిగింది. ఆ రూల్స్ గురించి చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి అమ్మ. ఈ లా ఏం చెప్తుంది అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ మియర్ సస్పెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ క్యాటిల్, చూడండి, నువ్వు క్రూయల్టీకి పాల్పడుతున్నావా లేదా అనేది పక్కన, ఇఫ్ దెర్ ఇస్ ఎ మియర్ సస్పిషన్, ఏమాత్రం చిన్న అనుమానం ఉన్నా నువ్వు పాల్పడుతున్నట్టు, నీ క్యాటిల్ మీద నువ్వేమైనా హింసకు పాల్పడుతున్నట్టు, దెన్ వీళ్ళ అథారిటీస్ ఏం చేస్తారు అంటే, అథారిటీస్ విల్ సీజ్ యువర్ క్యాటిల్. అథారిటీస్ ఏం చేస్తారు, నీ క్యాటిల్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సీజ్ చేసిన క్యాటిల్ ఏదైతే ఉంటుందో, దెన్ దే విల్ లాడ్జ్ దే విల్ ట్రాన్స్ఫర్ దెమ్ టు గోశాలాస్ ఏవైతే ఉన్నాయో గోశాలాస్కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. క్యాటిల్ని ఏం చేస్తారు, గోశాలాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జస్ట్ సస్పెన్షన్ ఉంటే చాలు, అర్థమైందా? దీన్ని గోశాలకు ట్రాన్స్ఫర్ చేసి దీన్ని కేస్ ప్రాపర్టీగా పెడతారండి. ఈ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కేస్ ప్రాపర్టీగా పెడతారు అంటిల్ కోర్ట్స్ గివ్ దేర్ వెర్డిక్ట్. కోర్ట్స్ అనేవి ఇతను నిజంగా పాల్పడ్డా లేదా క్రూయల్టీకి అని చెప్పేంత వరకు, హింసకు పాల్పడ్డా లేదని చెప్పేంత వరకు ఇవి కేస్ ప్రాపర్టీగా కొనసాగుతున్నాయి. ఈ యాక్ట్ ఏం చేస్తుంది మరి, ఈ లా ఏం చేస్తుంది, తప్పు అనేది తేలకముందే, అసలు ఇతను క్రూయల్టీకి పాల్పడ్డాడనే తప్పే తేలకముందే ఫార్మర్కి కానీ, లైవ్ స్టాక్ ఓనర్కి కానీ, లేదా క్యాటిల్ ఓనర్స్కి కానీ తమ తాలూకా యానిమల్స్ని కోల్పోయే, తమ లైవ్లీహుడ్ అనుకోండి, ఒకవేళ మామూలు అయితే పర్లేదు, వాళ్ళ జీవనాధారమే దీంతో ఆధారపడింది అనుకోండి. ఇప్పుడు ఆవులు పెంచేవాళ్ళు, గేదెలు పెంచేవాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ తాలూకా లైవ్లీహుడ్ ఆ యానిమల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి యానిమల్ లాగేసుకుంటే, విత్ జస్ట్ ఎ మియర్ సస్పెన్షన్, జస్ట్ ఒక చిన్న అనుమానంతో ఏం జరుగుతుంది, చాలా ఇబ్బంది ఏర్పడుతుందా లేదా, రైట్, వాళ్ళ జీవనాలు సాగించడం అనేది కష్టం అవుతుందా లేదా, జీవితం లాగడం అనేది, బతుకు లాగడం అనేది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది అంటే అమ్మ, సుప్రీంకోర్టు సెంటర్కి చెప్పింది, ఈ లా ఏదైతే 2017లో మీరు ఏవైతే ఇవి తీసుకొచ్చారో, ఈ రూల్స్ ఏవైతే తీసుకొచ్చారో ఆ రూల్స్లో ఈ క్లాజ్ ఉన్నటువంటి ఇదేదైతే ఉందో దాన్ని కొట్టేస్తారా, లేకపోతే వీ విల్ స్టేట్, దానికి మేము ఏం చేస్తాం, స్టేని విధిస్తాము, అర్థమైందా, అది ఎన్ఫోర్స్ అవ్వకుండా ఆర్డర్స్ పాస్ చేస్తాము అని చెప్పి మన తాలూకా సుప్రీంకోర్టు బెంచ్ ఏదైతే ఉందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. ఏ లా అనేది క్వశ్చన్లో ఉంది, ఏంటి సుప్రీంకోర్టు ఎందుకు ఇలా ఇది చేసిందని మీకు మొత్తం డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కార్కాసెస్ ఫ్రమ్ గోశాల ఫర్ మధుమలై స్కావెంజర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానిలో మనం డీటెయిల్డ్గా దీన్ని మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మధుమలై టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో, మధుమలై టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి వల్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వల్చర్స్కి ఫుడ్ అవైలబిలిటీ పెంచేందుకు, వల్చర్స్కి ఏం కోసం, ఫుడ్ అనేది యాక్సెసిబిలిటీ, ఫుడ్ అవైలబిలిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచేందుకు ఏం చేస్తున్నారు అంటే, ఈ ఎంటీఆర్ మన తాలూకా మధుమలై టైగర్ రిజర్వ్కి దగ్గరలో ఉండేటటువంటి గోశాలాస్ ఏవైతే ఉంటాయో, కౌ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఏం చేస్తున్నారు, డెడ్ క్యాటిల్ ఏదైతే ఉంటుందో, గోశాలాస్లో ఉండేటటువంటి డెడ్ క్యాటిల్ ఏదైతే ఉంటుందో వీటి తాలూకా బాడీస్, కార్కాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వల్చర్స్కి వేయబోతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ అలోయింగ్ డెడ్ క్యాటిల్ ఫ్రమ్ ఏ గోశాల లొకేటెడ్ నియర్ బై టు బి లెఫ్ట్ ఫర్ ద స్కావెంజర్స్. స్కావెంజర్స్ అంటే పీకు తిని, వల్చర్స్ అని అర్థం అండి.
రైట్. వల్చర్స్ అంటే రాబందులు అని అర్థం. వల్చర్స్ అంటే రాబందులు అని అర్థం. వాటిని స్కావెంజర్స్ అని కూడా అంటారు. అర్థమైందా? సో ఈ డెసిషన్ అనేది ఎందుకు తీసుకున్నారు అంటే చాలా చాలా స్టడీస్, చాలా చాలా యూనో ఇన్స్పెక్షన్స్ మన తాలూకా గోశాలకు చేసి ఇది చేయడం అనేది జరిగింది. ఇంతకీ వల్చర్స్, రాబందులు ఏం చేస్తాయి? శవాల్ని పీకు తింటాయి. బట్ రాబందుల యొక్క పాపులేషన్, వాటికెందుకు మనం ఫుడ్ పెడుతున్నాము, వాటికెందుకు ఇది చేస్తున్నాము, రైట్? దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వై వల్చర్స్ ఆర్ నీడెడ్, వై వల్చర్స్ షుడ్ బీ ప్రొటెక్టెడ్, వై వల్చర్స్ నీడ్ టు బీ ప్రొటెక్టెడ్, ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. వల్చర్స్ అనేవి తమ స్కావెంజింగ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, అంటే జంతువుల తాలూకా బాడీస్ని పీక్కు తినేటటువంటి దీని తాలూకా బిహేవియర్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా బ్యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఈ స్కావెంజింగ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ అవర్ సొసైటీ అండ్ అవర్ నేచర్. మన ప్రకృతికి వాటన్నింటికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందంట. ఎందుకు సార్ వల్చర్స్ గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం? అసలు యూపీఎస్సీలో వల్చర్స్ తాలూకా ఇది ఎందుకు చదువుకోవాలి, దాని తాలూకు ఉపయోగం ఏంటి? అసలు చక్కగా ఇవి తింటాయి కదా, శవాలను తింటాయి, వాటి తాలూకు యూజ్ ఏంటి అంటే వాటి తాలూకా శవాల్ని పీక్కు తినేటటువంటి హ్యాబిట్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ ఫర్ నేచర్ అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా దీస్ వల్చర్స్ ఫీడింగ్ ఆన్ డెడ్ యానిమల్స్ దట్ హెల్ప్ ఏరియాస్ గెటింగ్ రిడ్ ఆఫ్ కార్కాసెస్. ఈ శవాలు ఏవైతే చాలామంది జంతువులు రోజు చచ్చిపోతుంటాయి, ఆ శవాలు డికంపోజ్ అయ్యి ఫౌల్ స్మెల్ వచ్చి ఆ ఇబ్బందుల కంటే రాబందులు ఉండడం వల్ల ఆ శవాల తాలూకా ఇదేదైతే ఉంటుందో క్లటర్ ఏదైతే ఉంటుందో దాన్ని డీక్లటర్ చేయొచ్చు. అంటే ఆ తాలూకా ఫౌల్ స్మెల్ కానీ లేకపోతే ఆ తాలూకు ఇదేదైతే ఉంటుందో అదంతా లేకుండా చేయడం అనేది జరుగుతుంది. రైట్. హెన్స్ వల్చర్స్ని ఏమంటాము అంటే నేచర్స్ క్లీనప్ క్రూ అనడం అనేది జరుగుతుంది. ఏమంటామండి? నేచర్స్ క్లీనప్ క్రూ అనడం అనేది జరుగుతుంది. సో దే ప్లే వాల్యుబుల్ రోల్ ఇన్ కీపింగ్ వైల్డ్ లైఫ్ డిసీజెస్ ఇన్ చెక్. వైల్డ్ లైఫ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఎలా ప్రబలుతాయి అంటే ఒక యానిమల్ ఇంకొక యానిమల్ని తినడం వల్ల ప్రబలుతాయండి. సో ఎప్పుడైతే ఇవి తింటాయో, ఇవి తిన్నప్పుడు ఏం జరుగుతుంది, చాలా వైల్డ్ లైఫ్ యొక్క డిసీజెస్ ట్రాన్స్మిట్ అవ్వకుండా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. వైల్డ్ లైఫ్ టు యానిమల్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ టు వైల్డ్ లైఫ్ అవ్వచ్చు. ఏ డిసీజెస్ అయినా తగ్గడంలో మన తాలూకా వల్చర్స్ ఏవైతే ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఎన్ని వల్చర్స్ ఉన్నాయి సార్? సో దట్ ఈస్ ద రీజన్ వై వల్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇండియాలో మొత్తం ఎన్ని స్పీసీస్ వల్చర్స్ ఉన్నాయి సార్ అంటే 9 స్పీసీస్ వల్చర్స్ ఉండడం అనేది జరిగిందమ్మా. అందులో ఫస్ట్ ఇది వైట్ బ్యాక్డ్ వల్చర్ ఏదైతే ఉంటుందో వైట్ బ్యాక్డ్ వల్చర్, సెకండ్ స్లెండర్ బిల్డ్ వల్చర్ ఏదైతే ఉంటుందో స్లెండర్ బిల్డ్ వల్చర్, థర్డ్ లాంగ్ బిల్డ్ వల్చర్ ఏదైతే ఉంటుందో లాంగ్ బిల్డ్ వల్చర్, ఈజిప్షియన్ వల్చర్ ఏదైతే ఉంటుందో ఈజిప్షియన్ వల్చర్, దాంతోపాటు రెడ్ హెడెడ్ వల్చర్ ఏదైతే ఉంటుందో రెడ్ హెడెడ్ వల్చర్, దాంతోపాటు ఇండియన్ గ్రిఫాన్ వల్చర్ ఏదైతే ఉంటుందో ఇండియన్ గ్రిఫాన్ వల్చర్, హిమాలయన్ గ్రిఫాన్ ఏదైతే ఉంటుందో హిమాలయన్ గ్రిఫాన్, సినరస్ వల్చర్ ఏదైతే ఉంటుందో సినరస్ వల్చర్, బెర్డెడ్ వల్చర్ ఏదైతే ఉంటుందో బెర్డెడ్ వల్చర్. ఇలా 9 రకాలైనటువంటి స్పీసీస్ ఆఫ్ వల్చర్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. బట్ ఎందుకు వీటి తాలూకా నెంబర్ తగ్గిపోతుంది అంటే దేర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ డ్రగ్ అండి. ఆ ఇంపార్టెంట్ డ్రగ్ పేరు ఏంటి అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. ఇది ఏదైతే ఉంటుందో నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా చాలామంది ఇవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ డ్రగ్ దేనిలో వాడతారు అంటే వెటర్నరీ మెడికేషన్ ఏదైతే ఉంటుందో పశువులకి మామూలుగా ఇంజక్షన్లు గట్రా చేస్తారు కదా, వాటికి వాడడం అనేది జరుగుతుంది. అవి చనిపోయిన తర్వాత ఏం చేస్తే వాటి శవాలను ఎవరు తింటారు? వల్చర్స్ తింటాయి. బట్ ఈ వెటర్నరీ ఏవైతే యానిమల్స్ మెడికేషన్ తీసుకున్నాయో వాటి తాలూకా కార్కాసెస్లో వాటి తాలూకా డెడ్ బాడీస్లో దీని తాలూకా ప్రపోర్షన్ జస్ట్ 0.4 to 0.7% ఉన్నా అది మొత్తం 99% ఆఫ్ వల్చర్ పాపులేషన్ని బలి తీసుకుంటుందంట. దీస్ థింగ్స్ ఆర్ దట్ డేంజరస్. అంత డేంజరస్గా ఉండడం అనేది జరుగుతుంది. సో చాలా వరకు వల్చర్ స్పీసీస్ ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ దీనిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. వీటి పాపులేషన్ కంప్లీట్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఏ యాక్షన్ ప్లాన్ కాల్డ్ వల్చర్ యాక్షన్ ప్లాన్. వల్చర్ యాక్షన్ ప్లాన్ తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మనకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది. ఏవైతే వల్చర్ తాలూకా ఆరోగ్యానికి ఏవైతే ఏ డ్రగ్స్ అయితే ఇబ్బందికరమో ఆ డ్రగ్స్ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని చెప్పి ఈ వల్చర్ యాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వల్చర్ కన్జర్వేషన్ సెంటర్స్ కూడా దేశవ్యాప్తంగా పెట్టాలని చెప్పి కూడా అనుకోవడం అనేది జరుగుతుందమ్మ.
సో అందులో భాగంగా మనకి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు మనకి ఆ, మధుమలై టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోశాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ గోశాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ గోశాలాస్ నుంచి డెడ్ బాడీస్, యానిమల్స్ యొక్క డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రాబందులకు వేయడం అనేది జరగడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఆ డెడ్ బాడీస్లో మన తాలూకా నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఉందో లేదా అని చెప్పి వాళ్ళు ఆ డ్రగ్స్ వేస్తున్నారా లేదా గోశాలాస్ అని చెప్పి చాలా చాలా ఇది చేయడం అనేది కూడా జరిగిందమ్మా. అర్థమైందా మీకు? చాలా చాలా పరిశోధనలు కూడా చేయడం అనేది జరిగింది. సో దీస్ థింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఇచ్చారంట. ముఖ్యంగా ఎందుకు అంటే అంత చెకింగ్లు చేయాల్సి వచ్చింది, మన తాలూకా మధుమలై టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో అరౌండ్ 3 స్పీసీస్ ఆఫ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఆల్మోస్ట్ అంతరించిపోయేటటువంటి ఇవేవైతే ఉన్నాయో దాంతోపాటు 1 స్పీసీస్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో ఎండేంజర్డ్ స్పీసీస్ కూడా ఉండడం అనేది జరిగిందంట. సో చాలా విజిట్స్ అయిన తర్వాతే దీనికి కన్సెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందంట. ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు అంటే దిస్ ఈజ్ ద టైమ్ వేర్ మన వల్చర్స్ బ్రీడ్. ముఖ్యంగా నవంబర్ నుంచి మార్చ్ వరకు ఈ వల్చర్స్, ఈ రాబందులు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలు పెడతాయంట. పిల్లలు పెట్టే టైంలో వాటి పాపులేషన్ సస్టైన్ చేయాలంటే ఉండాల్సింది ఏంటి అంటే రిచ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఆ ఫుడ్ అవైలబిలిటీనే ఇప్పుడు తీసుకెళ్తున్నారండి, ఇప్పుడు చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫుడ్ కూడా ఎలా ఉండాలి, చాలా చక్కగా సేఫ్ ఫుడ్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై మన నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా, అవి వాడనటువంటి ఏవైతే కార్కాసెస్ ఏవైతే డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి విడిచిపెట్టడం అనేది జరుగుతుందమ్మ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. వాట్ ఈజ్ వల్చర్ యాక్షన్ ప్లాన్, వాట్ ఈజ్ వై వల్చర్స్ ఆర్ యూస్ఫుల్, వై యూ నీడ్ టు ప్రొటెక్ట్ దోస్ వల్చర్స్, ఇవన్నీ డీటెయిల్డ్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాక్మా మిస్సింగ్ ఎమిడ్ చైనాస్ క్లాంప్ డౌన్ ఆన్ హిస్ బిజినెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 కార్పొరేట్ మొనోపొలీ విషయంలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు జాక్మా అంటే ఎవరో మీరు తెలుసుకోవాలండి. హూ ఈజ్ దిస్ జాక్మా అనేటటువంటి విషయం మీకు తెలియాలి. జాక్మా గారికి ఇంకొక పేరు ఏంటి అంటే మాయూన్. ఇతని పేరేంటి? మాయూన్. ఇతను ఎవరు అంటే చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ అండి. చైనాకి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యాపారవేత్త, దాంతోపాటు ఒక పెద్ద ఇన్వెస్టర్, పెట్టుబడిదారుడు, దాంతోపాటు ఒక ఫిలాంథ్రపిస్ట్, సంఘ సంస్కర్త కూడా. అండ్ హీ ఈజ్ ద కోఫౌండర్ ఆఫ్ ఆలీబాబా గ్రూప్. ఇతను ఆలీబాబా గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి కోఫౌండర్ అండి. ఆలీబాబా గ్రూప్ గురించి మీరు అందరూ వినే ఉంటారు. దిస్ ఈజ్ ఎన్ ఈకామర్స్ జైంట్, ఈకామర్స్ కంపెనీ అండి. రైట్. నెక్స్ట్ ఇతని తాలూకా ఏజ్ ఎంత అంటే 56 ఇయర్స్ అండి, 56 ఏళ్ళు ఇతని తాలూకా ఏజ్. ఇతను మామూలుగా ఎలా చూస్తారు అంటే గ్లోబల్ అంబాసిడర్ ఫర్ చైనీస్ బిజినెస్ అని చెప్పి అందరూ ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ హీఈస్ ఆల్సో ఏ రోల్ మోడల్ ఫర్ స్టార్టప్ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఇతను ఒక రోల్ మోడల్ కూడా. రైట్. అండ్ హీఈస్ ఆల్సో ఈ సెకండ్ వెల్దియెస్ట్ పర్సన్ ఆఫ్ చైనా. చైనాలో 2వ అతిపెద్ద ధనికుడు ఎవరు అంటే మన తాలూకా జాక్మా ఎవరైతే ఉన్నారో ఆయన. హీఈస్ బోర్న్ టు ఏ ఫ్యామిలీ ఆఫ్ లిమిటెడ్ మీన్స్ అండి. చాలా చాలా చిన్న ఫ్యామిలీలో, చాలా మధ్యతరగతి ఫ్యామిలీలో ఇదవ్వడం అనేది, ఈయన పుట్టడం అనేది జరిగింది. ఇతని తాలూకా తల్లిదండ్రులు జస్ట్ ఒక మ్యూజిషియన్స్ మాత్రమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు స్టార్టప్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఈయన ఎదగడం అనేది జరిగిందమ్మా. రైట్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది చూద్దాము, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఈ జాక్మా ఎవరైతే ఉన్నారో ఈ వెంట్ మిస్సింగ్ అని చెప్పి ట్విట్టర్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఎందుకు సోషల్ మీడియా అంతా ఎందుకు అలా మాట్లాడుతుంది, వై, ఏం జరుగుతుంది అసలు అని చెప్తే చూడండి, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా మన జాక్మా ఎవరైతే ఉన్నారో జాక్మాకి దాంతోపాటు మన చైనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో చైనీస్ గవర్నమెంట్కి ఒక రిఫ్ట్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఎందుకు ఆ రిఫ్ట్కి కారణం ఏంటి అంటే జాక్మా ఈజ్ థింకింగ్ దట్ హిస్ బిజినెస్ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్. అతని తాలూకా బిజినెస్ అసలు ఫెయిల్ అవ్వదు, నేనే రాజుని అనేటటువంటి ఇది అతను ఇది చేస్తున్నారు. ఫెయిల్ అవ్వడం అంటే మీరు అనుకున్నట్టే ఫెయిల్ అనేది కాదండి. సింపుల్గా చెప్తాను చూడండి. ఒకవేళ ఫెయిల్ అయ్యే పొజిషన్ వచ్చినా
గవర్నమెంట్ అనేది ఆదుకుంటుంది అని చెప్పి ఈయన అర్థం. సపోజ్ గూగుల్ ఉంది, గూగుల్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది? గూగుల్ దగ్గర లక్షలాది మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడిపోతారు. గూగుల్లో షేర్స్ అనేవి షేర్ హోల్డర్స్ లక్షలాది మంది ఉంటారు, వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం అనేది జరుగుతుంది. మొత్తం ఎకానమీ అనేది స్తంభించిపోతుంది. సో గూగుల్ని అసలు ఎవ్వరు కొలాప్స్ అవ్వనివ్వరు. గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ అండగా నిల్చుంటుంది ఒకవేళ కొలాప్స్ అయ్యే పొజిషన్కి వస్తే. సో దట్ ఈస్ ద రీజన్ వై గూగుల్ ఈజ్ టూ బిగ్ టు ఫెయిల్. అలాగే మన దేశంలో ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు, ఖాతాదారులు చాలామంది ఉంటారు, దాంతోపాటు అదే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉంటారు, దాంతోపాటు షేర్ హోల్డర్స్ చాలామంది ఉంటారు. ఎస్బీఐ పడిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? మన దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుంది. సో దట్ ఈస్ అప్పుడు ఎవరు వస్తారు? పడిపోతుంది అనగానే, ఇఫ్ ఇట్ ఈస్ అట్ ఇట్స్ వెడ్జ్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతుంది అనగానే ఆదుకోవడానికి గవర్నమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో అలాగే జాక్మాస్ కంపెనీ, ఆలీబాబా గ్రూప్ అనేది చాలా పెద్ద, ఎక్కువ ఎంప్లాయీస్, ఎక్కువ షేర్ హోల్డర్స్ ఉన్నటువంటి కంపెనీ. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్. చైనీస్ పీపుల్ ఎవరైతే, చైనీస్ గవర్నమెంట్ కూడా దాన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి అనుకోదు. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు ఇలాంటి ఆలోచన వల్ల ఆయన ఏం చేస్తున్నారంటే విపరీతమైనటువంటి మొనోపోలీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఇతని తాలూకా ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మార్కెట్ని ఈయన కంప్లీట్గా శాసించడం అనేది జరుగుతుందమ్మ. ఇతను నిర్ణయించే ధరలే, ఇతను నిర్ణయించే థింగ్సే అన్నీ, ఇతను మొనోపోలీ, ఇతను ఇంటర్నెట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అంతట్లోని ఇతనే ఉండడం అనేది జరుగుతుంది. మొనోపోలీ అయితే ఏమవుతుంది? ఇతను ప్రైసెస్ అనేవి ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. దాంతోపాటు చిన్న చేపలు ఏవైతే, చిన్న కంపెనీస్ ఏవైతే ఇతను కాంపిటీషన్కి వస్తే వాటిని ఏం చేస్తారు? కాన్క్వైర్ చేసేస్తారు. కాంపిటీషన్ అనేది లేకుండా చేయడం అనేది జరుగుతుంది. కాంపిటీషన్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది? ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ అనేది అసలు ఉండదు. అర్థమైందా? నేను ఒక్కడే ఉన్నాను, నేను ఎలా ఇచ్చినా తీసుకుంటారు అంటే నేను అసలు నా తాలూకు క్వాలిటీ పెంచడానికి ప్రయత్నించాను. అదే వేరే వాడు వచ్చాడు, వాడు ఇంకా మంచి క్వాలిటీ ఇస్తున్నాడు అనుకోండి, దెన్ ఐ విల్ ఇంక్రీజ్ మై ప్రొడక్ట్స్ క్వాలిటీ. అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, నా ప్రోడక్ట్ క్వాలిటీకి మించింది ఇచ్చాడు అనుకోండి, అతన్ని దాటడానికి నేను చూస్తాను. సో కాంపిటీషన్ పెరగడం వల్ల ఏం జరుగుతుంది? క్వాలిటీ కూడా పెరగడం అనేది జరుగుతుంది. బట్ కార్పొరేట్ మొనోపోలీ రావడం వల్ల ఈ క్వాలిటీ కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మొనోపోలీయే కాకుండా మన తాలూకా జాక్మా ఎవరైతే ఉన్నారో హీ ఓపెన్లీ క్రిటిసైజ్డ్ చైనీస్ గవర్నమెంట్. చైనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్గా ఆయన క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై ఏం చేసింది అంటే చైనీస్ గవర్నమెంట్ కాస్త వీళ్ళని కంట్రోల్లో పెట్టడం అనేది జరిగింది. అంటే ఏం చేశారు? మొదట మన తాలూకా ఆలీబాబా గ్రూప్ ఇష్యూ చేస్తున్నటువంటి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం, ఐపీఓ అంటాం, రైట్? అంటే ఫస్ట్ టైం షేర్స్ అనేవి విడుదల చేస్తున్నారండి. మొత్తం ఎంత అంటే సుమారుగా $37 బిలియన్ ఏదైతే ఉంటుందో, $36 బిలియన్ అండి, $36 బిలియన్ ఏదైతే ఉంటుందో అంత మొత్తంలో ఐపీఓని క్యాన్సిల్ చేసింది. ఐపీఓ అనేది ఎందుకు ఇష్యూ చేస్తుందంటే ఏదైనా కంపెనీ తనకు అప్పు కావాలనుకోండి, డబ్బులు కావాలనుకోండి బిజినెస్ ఎక్స్పాన్షన్కి, అప్పుడు తన దగ్గర అది ఏం చేస్తుందంటే తన తాలూకు కంపెనీలో వాటాలు అమ్మి అప్పుడు ఏం చేస్తుంది? డబ్బులు సమకూర్చుకుంటుంది ఎక్స్పాన్షన్కి. సో ఇప్పుడున్నప్పుడే ఇలా ఉన్నప్పుడు, కార్పొరేట్ మొనోపోలీ ఉన్నప్పుడు, ఒకవేళ ఈ కంపెనీ ఎక్స్పాండ్ అయితే ఏం జరుగుతుంది? మొనోపోలీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఐపీఓని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు డ్రాఫ్ట్ యాంటీ మొనోపోలీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పాస్ చేయడం అనేది జరిగింది. కంపెనీలు మొనోపోలీకి పాల్పడకుండా సమ్ రూల్స్ పాటించాలి అనేటటువంటి ఇది కూడా చేయడం అనేది జరిగింది. బై అటాక్ ఆలీబాబా గ్రూప్. ఇది సింపుల్గా ఆలీబాబా గ్రూప్ని అటాక్ చేయడానికే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఆలీబాబా గ్రూప్ యొక్క డాటర్ కంపెనీ అయినటువంటి పిల్ల కంపెనీ అయినటువంటి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో యాంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో యాంట్ గ్రూప్ మీద యాంటీ ట్రస్ట్ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్ అండి. యాంటీ ట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరి మీద చేస్తారంటే ఎవరైతే కంపెనీస్ మనకి మొనోపోలీకి పాల్పడుతున్నారో, ఎవరైతే కంపెనీస్ మన తాలూకా ఇవి దాన్ని ఏమంటారమ్మా కాంపిటీషన్ చంపేస్తున్నారో ఆ కంపెనీ మీద యాంటీ ట్రస్ట్ ప్రోబ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. వేశారు. దాంతోపాటు ఇంకేం చెప్పారు అంటే మీ తాలూకా కార్పొరేట్ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా మార్చేయండి. ద వే యు ఆర్ గవర్నింగ్, ద వే యు అడ్మినిస్ట్రింగ్ యువర్ కంపెనీస్, దాన్ని కంప్లీట్గా మార్చేయండి అని చెప్పడం అనేది జరిగింది. చైనా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉండడం అనేది జరిగింది ఆలీబాబా గ్రూప్ పైన.
సో దీని ద్వారా చైనా గవర్నమెంట్ ఏమిస్తున్నట్టు, మన తాలూకా చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జింగ్పింగ్ ఎవరైతే ఉంటారో హీ సింప్లీ సెండింగ్ ఏ మెసేజ్. ఇతను మన తాలూకా చైనాకి ఒక మెసేజ్ అనేది ఇస్తున్నారండి. ఈ సింప్లీ సెండింగ్ ఏ మెసేజ్. జీ మేడ్ నో సీక్రెట్ అబౌట్ వాట్ హీజ్ ఐడియల్ క్యాపిటలిస్ట్ షుడ్ బి. సో ఇలా అతని ఐడియల్ క్యాపిటలిస్ట్ అంటే అతను కావాల్సినటువంటి వ్యాపారవేత్త జాక్మాలా ఉండకూడదని కోరుకుంటున్నాడు ఈయన. రైట్? ఎందుకు అంటే నెవర్ ఎవర్ థింక్ యు ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. మీరు మిమ్మల్ని అణిచివేస్తామని చెప్పి మీరు అణిచి వేయలేరు ఎవరు అని చెప్పి మీరు అనుకోకూడదు. రైట్? గవర్నమెంట్ తలుచుకుంటే మిమ్మల్ని కూడా కంట్రోల్లో పెట్టగలదు అనేటటువంటి మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన ఇవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? ఆ మెసేజ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఈయన ఇవ్వడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే మన చైనా గవర్నమెంట్కి దాంతోపాటు మన తాలూకా ఇతను ఎవరైతే ఉన్నారో మన తాలూకా జాక్మా ఎవరైతే ఉన్నారో ఈ రిఫ్ట్ ఎప్పుడైతే ఇదైందో ఈయన ఎప్పుడు మన జాక్మా ఎవరైతే ఉన్నారో ఈయన ఆల్రెడీ ఒక సినిమా తీశారు, డిఫరెంట్ షోస్కి జడ్జిగా చేస్తారు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ఈయన ఓపెన్గా ఉంటారు, ప్రజల మధ్య ఎప్పుడు ఉండడానికి ఇష్టపడతారు, చాలా ఇంటర్వ్యూస్ ఇస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఈయన. బట్ ఈ జాక్మా అప్పటి నుంచి అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కనిపించలేదంట. రైట్? పబ్లిక్ డొమైన్లో కనిపించట్లేదట. సో ట్విట్టర్ ఏదైతే ఉంటుందో ట్విట్టర్లో దీని గురించి చాలా దీనిగా నడ్డం అనేది జరుగుతుంది. వేర్ ఈజ్ జాక్మా అని, జాక్మా ఈజ్ మిస్సింగ్ అని. రైట్? బట్ చైనాలో ట్విట్టర్ ఉండదు కాబట్టి, చైనాలో ట్విట్టర్ అనేది బ్యాన్ కాబట్టి చక్కగా చైనా పీపుల్కి అసలు ఒక్క ముక్క కూడా ఏం జరుగుతుందో తెలియదు. చైనా సోషల్ మీడియాలో, చైనీస్కి సోషల్ మీడియా ఉంటుంది కదా, వాళ్ళ ఓన్ సోషల్ మీడియాలో దీని గురించి వచ్చిన ఆ పోస్టులు అనేవి బయటపడవు. ఎందుకు? కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కదా ఉన్నది. సో ఏం చేస్తారు? సోషల్ మీడియా పోస్టులని సెన్సార్ చేస్తారు. సెన్సార్షిప్. మనలాగా ఏది కావాలంటే అది ఫేస్బుక్లో, ఏది కావాలంటే అది వాట్సాప్లో షేర్ చేయడం కుదరదండి. సెన్సార్షిప్ ఉంటుంది. సో సెన్సార్షిప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో దెన్ దానివల్ల ప్రాబ్లం ఏంటి? వాళ్ళ వ్యూస్ అనేవాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుపడడం అనేది జరుగుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. దట్ ఈస్ ద రీజన్ వే అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బట్ బయట కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ మాత్రం వేర్ ఈజ్ జాక్మా అని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వియత్నాం బైస్ ఇండియన్ రైస్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ డికేట్స్. మొదటిసారి ఇదవ్వడం అనేది జరిగిందంటమ్మా. దాని గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వియత్నాం అనేది చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనకి వియత్నాం అనేది ఏం చేస్తుంది అంటే మన ఇండియా నుంచి రైస్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత అంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే వియత్నాం ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్, whereas India is the world's largest exporter of rice. మన ఇండియాలో ఎక్కడ చూసినా ఇది పండుతుంది, వరి పండుతుంది. సో రైస్ అనేది మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తాం. వియత్నాం అనేది వన్ ఆఫ్ అవర్ రైవల్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అంట. సో 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అయ్యి ఉండి ఇది మన ఇండియా నుంచి ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారంటే బికాస్ ఆఫ్ ద రీజన్ వియత్నాంలో సప్లై ఏదైతే ఉంటుందో సప్లై అనేది విపరీతంగా పడిపోయింది. సప్లై అనేది విపరీతంగా పడిపోయినా పాత కాంట్రాక్ట్స్ ఫిలిప్పీన్స్తో చేసుకున్నటువంటి మునుపటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాల ప్రకారం ఏం చేస్తుంది అంటే వీళ్ళకి సప్లై చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై వాళ్ళ ఓన్ సప్లై అనేది పడిపోవడం, ఎక్స్పోర్ట్స్ కూడా కంపల్సరీగా చేయాల్సి రావడం ఏం జరిగింది, మన తాలూకా వియత్నాంలో డొమెస్టిక్ సప్లై వాళ్ళ కంట్రీలో పీపుల్కి సప్లై అనేది పడిపోయింది. సో సప్లై అనేది పడిపోతే ఏం జరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. తక్కువ వస్తువులు ఉంటే ఏం జరుగుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, ప్రైసెస్ ధరలు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అర్థమైందా? సో ధరలు అనేవి విపరీతంగా పెరిగితే వియత్నాంలో సామాన్య ప్రజలు నష్టపోతారు కదా. దట్ ఈస్ ద రీజన్ వై సప్లైని మళ్ళీ ర్యాంపప్ చేసేందుకు, డొమెస్టిక్ ఇది ఏదైతే ఉందో అది పెంచేందుకు వియత్నాం అనేది ఏం చేస్తుంది,
ఇండియా నుంచి రైస్ అనేది కొనుక్కోవడం అనేది జరుగుతుంది. రైస్ కొనుక్కోవడం వల్ల సప్లై స్టెబిలైజ్ అవుతుంది అండ్ డిమాండ్ స్టెబిలైజ్ అవుతుంది, ప్రైసెస్ కూడా స్టెబిలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. టు స్టెబిలైజ్ ప్రైసెస్ గవర్నమెంట్స్ అనేవి ఇవి చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా సార్? ఎందుకు సప్లై అంతా ఎంత పడిపోయింది అంటే సుమారు 42.69 మిలియన్ టన్స్ ఏవైతే ఉన్నాయో, మిలియన్ టన్స్ నుంచి 21.35 మిలియన్ టన్స్కి పడిపోవడం అనేది జరిగిందంట. అర్థమైందా? 21.35 మిలియన్ టన్స్కి పడిపోవడం అనేది జరిగిందంటమ్మా. రైట్. సో దీన్ని ఆసరాగా చేసుకొని మన తాలూకా వియత్నాం ఏదైతే ఉంటుందో, వియత్నాం అండ్ థాయిలాండ్ ఏదైతే ఉంటుందో, థాయిలాండ్ నుంచి రైస్ కొనుక్కునేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో, ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, దే విల్ షిఫ్ట్ టువర్డ్స్ ఇండియా, దే విల్ స్విచ్ టు ఇండియా. ఇండియా నుంచి కొనుక్కోవడం అనేది మొదలు పెడతారు. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ తక్కువైంది కదా. దాంతోపాటు వియత్నాం అండ్ థాయిలాండ్లో డబ్బులు ఎంత సార్ అంటే $500 నుంచి $505 పెర్ టన్ అంటండి రైస్ ధర. కానీ మన ఇండియాలో అది కేవలం $381 నుంచి $387 మాత్రమే పెర్ టన్. దట్ ఈస్ ద రీజన్ వై ఇంత అట్రాక్టివ్ ప్రైసెస్ అనేవి వాళ్ళకి దొరుకుతుండడం వల్ల దే మే అదే మన ఇంపోర్ట్స్, వాళ్ళ తాలూకా ఇంపోర్ట్స్ అనేవి మన ఇండియా నుంచి చేసుకోవచ్చు. సో ఇండియాను వాళ్ళ తాలూకా ఇంపోర్టర్గా వాళ్ళు ఇదవ్వడం అనేది చేయొచ్చు, భావించవచ్చు. సో మార్కెట్ అనేది మనకి యాక్సెస్ పెరగడం అనేది జరుగుతుంది. ఇన్ 2020లో చూడండి, 2020లో రికార్డు మోతాదులో, రికార్డు స్థాయిలో మనం ఇది చేయడం అనేది జరిగిందంట. ఇండియా ఎక్స్పోర్టెడ్ ఎ రికార్డ్ ఆఫ్ 14 మిలియన్ టన్స్. 14 మిలియన్ టన్స్ ఆఫ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరండి? ఇండియా. సో ఇప్పుడు 2021లో కూడా మనకి డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంది. ముఖ్యంగా రైతులు, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, రైతుల యొక్క ఇన్కమ్ని పెంచాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది కదా. సో ఈ ఎక్స్టర్నల్ డిమాండ్, గ్లోబల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకుంటే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది మనం చక్కగా పెంచవచ్చు. ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ధరలు అనేవి పెరుగుతాయి. ధరలు అనేవి పెరిగితే మన ఫార్మర్స్ చాలా లాభపడడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద హోల్ ఐడియా బిహైండ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి జిస్ట్, ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి మొత్తం ఇదంతా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫేస్లెస్ ట్యాక్స్ స్కీమ్ డెలివర్స్ 24,000 ఫైనల్ ఆర్డర్స్. గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాట్లాడుకుంటాం, ట్యాక్సేషన్లో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా మనకి ఆగస్ట్లో ఏం జరిగింది అంటే మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ ప్లాట్ఫామ్ పేరు ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ ఆనరింగ్ ద ఆనెస్ట్. దీన్ని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా 3 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే ఫేస్లెస్ అసెస్మెంట్, రెండవది ఏంటి అంటే ఫేస్లెస్ అపీల్, మూడవది ఏంటి అంటే ట్యాక్స్ పేయర్స్ చార్టర్. చూడండి, ఫేస్లెస్ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వరకు మనకి ఎలా ఉండేది అంటే, ఇప్పుడు నేను నా ట్యాక్స్ రిటర్న్స్ నేను ఫైల్ చేశాను అనుకోండి, అంటే నా ఇన్కమ్ ఎంత, నేను ఎంత ట్యాక్స్ కట్టాను అని చెప్పి మొత్తం ట్యాక్స్ రిటర్న్స్ అన్ని నేను ఫైల్ చేశాను. ఫైల్ చేసినటువంటి ట్యాక్స్ రిటర్న్స్ ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? సపోజ్ నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో నా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాను కాబట్టి వైజాగ్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఐటీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయనకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ అఫీషియల్ ఏం చేస్తారు? నా ట్యాక్స్ రిటర్న్స్ చెక్ చేస్తారు. చెక్ చేసి ఈయన ఏం చేస్తారు? నాకు చెప్తారు, ట్యాక్స్ మీరు ఇంకా ఎక్కువ కట్టాలంటే ఎక్కువ కట్టాలని చెప్తారు, లేదు మీరు ఎక్కువ కట్టేశారు రిఫండ్కి అప్లై చేయమంటే రిఫండ్కి అప్లై చేయడం జరుగుతుంది. ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఒకవేళ నేను చెప్తాను చూడండి, నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి వైజాగ్లో, ఐఎమ్ వెరీ హ్యాపీయెస్ట్ అండ్ వెల్దియెస్ట్ మ్యాన్. దెన్ ఇతను ఏం చెప్తారు అంటే, ఈ వ్యక్తి ఏం చేస్తారు అంటే, నా మీద తనకి ఇష్టం లేదనుకోండి, ఆయన కావాలని చెప్పి మీరు ట్యాక్స్ తక్కువ కట్టారు,
మీరు ఇది చేశారు అని చెప్పి హెరాస్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ నేను రిటర్న్స్ పాస్ చేయాలి అంటే మీరు నాకు కొంత డబ్బులు ఏవైతే ఉన్నాయో, మనీ ఏవైతే ఉన్నాయో మనీ ఇవ్వాలి అని చెప్పి కరప్షన్ కూడా డిమాండ్ చేయొచ్చు. రైట్. సో ఈ అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? లేకపోతే నేను బాగా పలుకుబడిదారుని అనుకోండి, నేను ఇప్పుడు ఐటీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా చూడండి సార్, కొద్దిగా నా ట్యాక్స్ ఏదైతే ఉందో నా ట్యాక్స్ని కొద్దిగా పాస్ చేసేయండి, రిటర్న్స్ని పాస్ చేసేయండి అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై బోత్ గవర్నమెంట్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, ట్యాక్స్ని కోల్పోయే ప్రాబ్లం ఉంది, దాంతోపాటు ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్స్ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి హెరాస్మెంట్కి గురయ్యే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ దీనిలో ఏం చేశారు అంటే, నేను ఫైల్ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే మన దేశంలో వేరే వ్యక్తులు, ఐ మీన్ గుజరాత్లో అవ్వచ్చు, పంజాబ్లో అవ్వచ్చు, ఢిల్లీలో అవ్వచ్చు, ముంబైలో అవ్వచ్చు, ఎవరికో ఒక దగ్గరికి వెళ్తాయి. అండ్ ద ఐటీ టీమ్ ఏదైతే ఉంటుందో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, నా తాలూకు ఇదేదైతే ఉంటుందో ఐ మీన్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు అసెస్ చేసి మీరు ఎక్కువ కట్టారు అంటే నేను ఆల్రెడీ ఎక్కువ కట్టేస్తే ఇంత రిఫండ్ అప్లై చేసుకోమని చెప్తారు, లేదా నేను ఆల్రెడీ తక్కువ కడితే ఏం చెప్తారు, మీరు ఇంత ఎక్స్ట్రా కట్టాలి అని చెప్తారు. ఇవి జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఈ ఫేస్లెస్ అసెస్మెంట్ జరగడం అనేది జరుగుతుంది. రైట్. వీళ్ళకి ఐటీ డిపార్ట్మెంట్కి ఎవరు నా తాలూకు ఫైల్ని అప్లై చేస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమే, ఆటోమేటిక్ ఆన్లైన్ సిస్టమే ర్యాండమ్గా అప్పగించడం అనేది జరుగుతుంది కేసుల్ని. ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ ఫేస్లెస్ అపీల్. ఇప్పుడు చూడండి, వాళ్ళు నేను ట్యాక్స్ తక్కువ కట్టాను అని చెప్పి నాకు అన్నారనుకోండి, మీరు ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నేను కట్టను అని చెప్పి ఇదైంది అనుకోండి, దేర్ విల్ బి డిస్ప్యూట్, ఐ విల్ అపీల్ టు ద అపెలేట్ సిస్టమ్. నేను ఎవరైతే డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి నేను అప్లై చేసుకుంటాను. దానివల్ల ఏం జరుగుతుంది, ముందు వరకు ఎలా జరిగిందంటే మా ఊరిలో ఉండేటటువంటి డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ మాత్రమే అప్లై చేసుకునేవాడిని. సో దానివల్ల ఏం జరిగిందంటే తర్వాత ఫ్యూచర్ ట్యాక్స్ సిస్టంలో వీళ్ళని హెరాస్ చేసేవాళ్ళు. రైట్. మేము చెప్పింది కట్టకుండా ఇంకా ఇది ఛాలెంజ్ చేస్తావా మా నిర్ణయాన్ని అన్నట్టు. సో అలా కాకుండా ఫేస్లెస్ అపీల్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా నేను పెట్టుకున్నటువంటి అపీల్ పలానా ఈ వ్యక్తి వీళ్ళు ఉన్నారు, ఎవరో టీంకి అసైన్ చేశారు ఫేస్లెస్ అసెస్మెంట్ ద్వారా, ఆ టీం అనేది నాకు కొంత ట్యాక్స్ కట్టమంది, ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టమంది, ఐ విల్ అపీల్, నేను ఫేస్లెస్ అపీల్ అనేది చేస్తాను. మళ్ళీ నా ఫైల్ ఇంకొక దేశంలో ఇంకొక టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అపీల్. వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తారు నా ఫైల్, రిటర్న్ ట్యాక్స్ ఫైలింగ్ ఏదైతే ఉంటుందో ఆ రిటర్న్స్ని కానీ వీటన్నిటిని స్క్రూటనైజ్ చేసి మొత్తం అంతా చెక్ చేసి వాళ్ళు మళ్ళీ చెప్తారు నాకు. ఏమని చెప్తారు, పే చేయమంటే పే చేయమని, లేకపోతే లేదని చెప్పి ఫైనల్ ఆర్డర్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఈ ఫేస్లెస్ అపీల్ వల్ల కూడా ఏం జరుగుతుంది, హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో తగ్గుతుంది, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాస్త ఇది రావడం అనేది జరుగుతుంది. థర్డ్ది ట్యాక్స్ పేయర్స్ చార్టర్. ఒకప్పుడు మనకి సిటిజన్ చార్టర్స్ అని చెప్పి ఉండడం అనేది జరిగిందండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే సిటిజన్ చార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా దీనిగా ఉండడం అనేది జరిగింది. అంటే సిటిజన్స్ యొక్క హక్కులు కానీ లేకపోతే సిటిజన్స్ చేసేటటువంటి ఇవి కానీ వీటన్నింటి గురించి ఇది ఉండడం అనేది జరిగింది. అలాగే ట్యాక్స్ పేయర్స్ చార్టర్స్, ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హక్కులు, ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ నుంచి ఉపయోగపడేటటువంటి ఏదైతే ఇది చేయాల్సినటువంటి ఇది, ఇలా ప్రతిదీ ఒక తాలూకా దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన ఐటీ డిపార్ట్మెంట్ పీపుల్ ఎవరైతే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా విధులు, లేకపోతే మన తాలూకా బాధ్యతలు, ట్యాక్స్ పేయర్ యొక్క బాధ్యతలు, వీటన్నిటితో ఒక చార్టర్ కూడా ఇది చేయాలి. సో ఎవరైతే ట్యాక్స్లు కడుతున్నారో వాళ్ళకి వాళ్ళ తాలూకా హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియపరచాలి అనేటటువంటి విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ మూడింటిని తీసుకురావడం అనేది జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇది చాలా చాలా మంచి సిస్టమ్. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎప్పుడైతే ఆన్లైన్ టికెట్ బుకింగ్ పెరిగిందో మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ట్రైన్స్ ఉంటాయి, ట్రైన్లో టీసీల యొక్క దోపిడీ ఏదైతే ఉంటుందో, టికెట్ కలెక్టర్ యొక్క దోపిడీ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గింది. అవునా కాదా? మనకి టికెట్స్ ఈజీగా దొరుకుతున్నాయి, చక్కగా వెంటనే బుక్ చేసుకుంటున్నాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం, మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. మనం చక్కగా జర్నీ చేయడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు మనకు ఆన్లైన్ వచ్చిన తర్వాత మనకి బ్లాక్ మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోయింది.
అవునా కాదా? మనకి సినిమా టికెట్ల బ్లాక్ మార్కెట్ కూడా తగ్గిపోయింది. సో మనకి టికెట్లు అనేవి యాక్సెసిబుల్గా దొరుకుతున్నాయి. బ్లాక్లో కొనడం అనేది జనాలు మానేశారు. ఒకప్పుడంతా ఇప్పుడు లేవు. కోర్స్ ఇప్పటికీ కొంత ఉన్నాయి, బట్ అవి ఎక్కడ ఉన్నాయి అంటే ఏవైతే థియేటర్లు ఆన్లైన్లో పెట్టలేదో ఆ థియేటర్ల దగ్గర బ్లాక్ టికెట్ వ్యవస్థ అనేది ఉంటుంది. బట్ చాలా వరకు బ్లాక్ టికెట్ అనేది తగ్గింది. సో అలాగే ఈ ఫేస్లెస్ వితౌట్ ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా ట్యాక్స్ సిస్టమ్ కూడా జరిగితే ట్యాక్స్ పే చేసే వాళ్ళు పెరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మన ఇండియాలో మీరు చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఇండియన్ పాపులేషన్లో ఓన్లీ 2% మెంబర్సే, 2% మందే. అర్థమైందా? సో ఈ డైరెక్ట్ ట్యాక్స్లో రిఫార్మ్స్ తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ వెల్కమింగ్ రిఫార్మ్స్. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సక్రమంగా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుందంటమ్మా. ఇవి చక్కగా పనిచేయడం అనేది జరుగుతుందంట. రిఫార్మ్స్ అనేవి సరిగ్గా అవుతున్నాయి. అండ్ ఏం చెప్పారు అంటే త్రూ ది స్కీమ్ ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా సుమారుగా 24,000 ఫైనల్ ఆర్డర్స్ అనేవి అయినాయి అని చెప్పడం అనేది జరిగింది. అంటే అసెస్మెంట్ కంప్లీట్ అయినాయి 24,000 ఆర్డర్స్ అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ స్టేబుల్ అండ్ ఈజ్ రన్నింగ్ స్మూత్లీ అని చెప్పి మనకి ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి ఫేస్లెస్ అపీల్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా 800 కేసెస్ వరకు అపీల్స్ వరకు సాల్వ్ అయినాయి చక్కగా అని చెప్పడం అనేది జరిగింది. బట్ స్టిల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే రిటర్న్గా రాతపూర్వకంగా చెప్పలేని కొన్ని ఉంటాయి. అవి మామూలుగా నోటి ద్వారానే చెప్పగలరు. ఇప్పుడు కొంతమంది ట్యాక్స్ పేరు ఉన్నారు, నువ్వు ఎందుకు ట్యాక్స్ తగ్గించావంటే సమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల నేను పలానా చేయాల్సి వచ్చిందండి, ఇలాంటివి చెప్పుకోవడాలు ఉంటాయి. బట్ ఆ స్మాల్ న్యూయాన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ రాతపూర్వకంగా చెప్పుకోలేనివి ఓన్లీ నోటితో చెప్పుకునేవి ఏవైతే ఉంటాయో వాటికి దూరం అవుతుంది. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళు, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఇలా పలానా దానికి నాకు ఖర్చు అయింది సార్, అందుకోసమనే ట్యాక్స్ తక్కువ కట్టాల్సి వచ్చింది, ఇలా పలానా విషయాలు చెప్పుకునేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళకి. బట్ ఆ యాక్సెసిబిలిటీ అనేది తగ్గింది. సో ఆ కాన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో దానికి యాక్సెసిబిలిటీ అనేది లేకపోయింది అని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం వల్ల గవర్నమెంట్ దానికి కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ఏదైతే ఉంటుందో వీడియో కాన్ఫరెన్సింగ్, టెలిఫోనీ ఏదైతే ఫోన్లో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించుకోవడం ఏదైతే ఉంటుందో, అంటే ఎక్కడో దూరంగానే ఉంటాడు ఆయన, ఫేస్లెస్ అసెస్మెంట్ ద్వారానే అవుతుంది, దూరంగా ఉంటాడు ఆ ట్యాక్స్ ఆఫీసర్. మనం ఇక్కడ ఉంటాం బట్ మనం ఫోన్లో మాట్లాడతాం. బట్ ఇక్కడ ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ టూ మెనీ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా వస్తాయి. సో అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది. దేర్ వర్ మెనీ, ఏదైనా ఇది తీసుకొచ్చినప్పుడు చాలా ప్రోస్ ఉంటాయి, చాలా కాన్స్ ఉంటాయి. ఒకవేళ మనకి రిఫార్మ్స్ ఏవైతే పాండమిక్ టైంలో తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ గురించి మీకు ఏవైనా ఒకవేళ క్వశ్చన్ ఏమైనా వస్తే యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ కాన్స్ టు, ఛాలెంజెస్ కూడా మనం మెన్షన్ చేయగలగాలి. అందుకోసమనే నేను చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మ. మీకు మొత్తం ఈ ఆర్టికల్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మీకు హిందూ అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కామెంట్స్ ద్వారా మీ తాలూకు ఇది నాకు చెప్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.